నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదవారి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో హనుమకొండ అంబేద్కర్ భవన్ నందు వర్ధన్నపేట నియోజకవర్గం 13 డివిజన్ల పరిధిలోని 1, 2, 3, 4, 3, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సుమారు 750 మందికి మంజూరు పత్రాలను మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకేడితో కలిసి అందజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. తొలుత ఎమ్మెల్యే నాగరాజుని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మేయర్ గుండు సుధారాన్ని పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
కాంటెస్ట్ మీద ఉన్నది అంటాడు. ఒలింపిక్ కండక్ట్ చేస్తామంటే దాని మీద కూడా కామెంట్. అసలు నువ్వు ఏ గేమ్ ఆడుతావు నీకేమైనా తెలుసా? సోయిందా నాకు తెలియగా నీకు అడుగుతున్నా. మీడియా మీదకి వెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి ఒలింపిక్ స్పోర్ట్స్ అంటే రేవంత్ అన్న గారికి చాలా, ఆయన యొక్క అనునిత్య భాగంలో స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, చదువు అంటే ఇష్టం. చదువు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు తెలంగాణలో మన వర్ధనపేట కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం. మన పిల్లలు ఉంటారు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో, మన పిల్లలు బడుగు బలైన వర్గ పిల్లలు. డైట్ ఛార్జీలు పెంచిండు. హాస్టల్లో చదువుకునే తల్లులకు తెలుసు, వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునేటోళ్ళు 44% డైట్ ఛార్జ్, అమ్మాయిలకు 200% కాస్మెటిక్ ఛార్జ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అనునిత్యం మహిళల కోసం ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేర్లతోనే ఇస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే రోటీ కప్పుడు ఆవిడ మకాన్ అని చెప్పిన కదా, ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం పోతుంది ముందుకు. దయ్యాలు ఉన్నాయని కవితనే చెప్పింది, ఆ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఆ దయ్యాలకు తాయెత్తులు కట్టింది ఎవరు? ఈ అమ్మలే కదా, ఈ అన్నలే కదా తాయెత్తులు కట్టింది. తాయెత్తులు కడితేనే కదా దయ్యాలు భూతాలు పారిపోయి. ఆ దయ్యాలకు సరైన బుద్ధి చెప్పింది అమ్మలు, తాయెత్తులు కట్టించి. ఎంతసేపు మా కుటుంబం మా అయ్యకు నోటీసులు ఇస్తారా? మా అయ్య బాపూజీ అంత సామాన్యుడు. బాపూజీ అంటే ఏం చెప్పిండు రేవంత్ అన్న? కొండ బాపూజీ అన్నట్టు బాపూజీ. ఆయన మొత్తం ఆయన ఇల్లు, ఆయన యొక్క ఆస్తులన్నీ కూడా తెలంగాణ కోసం ఆయన దారదత్తం చేసింది. బాపూజీ అంటే మహాత్మా గాంధీ. బట్టలు లేకుండా, ఒంటి వస్త్రాలు లేకుండా కొట్లాడినాడు బాపూజీ. ఈ బాపూజీ పాముల్లో పట్టుకొని 24/7 తాకుండా, ప్రజలకు కలవకుండా, నాయకులకు కలవకుండా ఉన్న ఆయన బాపూజీ అట. కవితమ్మ ఒక నోటీస్ చేయగానే మా అయ్యకు నోటీస్ ఇస్తారని దంకాలు కొడుతుంది. ఇన్ని రోజులు సీసగుడ్డ ఎత్తుకొని తిరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను ఉద్యమకారిని, నేను ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి పెట్టి మళ్ళీ అందరినీ జాగృతి చేస్తారట. ఇప్పుడు మన వాళ్ళు జాగృతి ఉన్నారు, మా సోదరులందరూ, మా చెల్లెళ్ళందరూ కూడా జాగృతి అయ్యే కదా మేము తన్ని ధర్మిండ్రు. తెలంగాణ 10 ఏళ్ళు నరకం చూపెట్టింది కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అనేది వచ్చింది ఇళ్లతోని. అలాగే మన వికలాంగుల కాలనీకి రోడ్ లేదు, ఒక ప్రైవేట్ ఆసుపత్రికి రోడ్ ఇచ్చింది అప్పుడున్న నాయకులు. కానీ దానికి మా చిట్టి వచ్చి అన్న ఇది అన్యాయం, మన వికలాంగులకు వేయాలని శ్రీభవన్ చిట్టి వస్తే క్యాన్సిల్ చేసి ఇప్పుడు వికలాంగుల కాలనీకి రోడ్ వేపిస్తున్నా, కరెంట్ ఇప్పించినా. అతి త్వరలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించబోతున్నాం. అది కమిట్మెంట్ చేయాలి. ఎంతసేపు ఎలా దండుకోవాలి, ఎలా దోసుకోవాలి, ఎవరి పేరున దోసుకోవాలి అనేది కాదు. ఆ వికలాంగుల కాలనీకి అతి త్వరలో వాళ్ళకి పట్టాలు ఇవ్వబోతున్నాం ఇళ్లకు. వాళ్ళ పాపం గత 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకి నేను మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి గారు రాగానే చెప్పిన, అన్న అది చాలా రోజుల నుండి ఉన్నదంటే ఇమీడియట్లీ కమిషనర్ గారిని చెప్పి ఎలక్ట్రిసిటీ, రోడ్ లేనిచ్చిన, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని చేసి వాళ్ళకి త్వరలో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. అతి షార్ట్ ప్లాన్ లో ఈ నెక్స్ట్ వీక్ కల్లా క్లియర్ అయిపోతే ఇచ్చేస్తాం. అది 3rd డివిజన్ లో ఉన్నది ఇందులో మన వికలాంగుల కాలనీ. అలాగే 14th డివిజన్ అత్యంత నిరుపేద డివిజన్ ఏదంటే మనకు ఏనుమామ మార్కెట్ కాడ. పాపం అక్కడ అందరూ పనిచేసే మహిళలు ఎక్కువ ఆ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక పెద్ద మోరిపోతుంది నగర మురికి నీళ్ళన్నీ అన్నకెళ్ళిపోతాయి. వర్షం వస్తే ఆ నీళ్ళన్నీ పాపం ఇళ్లలో పోతాయి. ఆ బోర్ని తక్షణమే 50 లక్షల మంది చేపించారు. అదే కమిట్మెంట్, సొసైటీకి కమిట్మెంట్ పనిచేస్తున్నాము. కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేసేది, మీరు అందరు అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు కాబట్టి ఇల్లు మీకు ఎందుకు ఇస్తున్నామంటే మన అన్నలకు ఇస్తే తీసుకుపోయి మళ్ళీ దాన్ని కుదబెడతారు పట్టాలి. కుదబెట్టి ఎక్కడన్నా సీసా బుడ్డికో ఇస్తారు కాబట్టి మీ పేరు మీద ఇస్తున్న తల్లి, మీ దగ్గరుండి మీకు అండగా నేనుంటా. మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకోండి. ఇల్లు పూర్తయి పండుగ మనందరం కూడా గృహప్రవేశం చేసుకుందాం. మంచి రోజు అంటే లేదు, మనం పుట్టినరోజు మంచి రోజు. తల్లికి నేను ముందు కూడా చెప్పిన, అమ్మ గర్భంకి వెళ్ళి వచ్చినప్పుడే మనం మంచి రోజు. భూమి మీద వచ్చినామంటే ఆ రోజు తల్లి 9 మాసాలు మోసి కష్టపడి మనం పెంచి పోసి ఇంత పెద్ద చేసింది కాబట్టి అదే మంచి రోజుగా నేను భావిస్తా. కాబట్టి మీరు మళ్ళీ మంచి రోజులని పోస్ట్పోన్ చేయకండి. తొందరగా మీరు పోగానే రేపటి నుండే, ఈ రోజైతే కల్కా ఆస్కరో ఆస్కారం అధికారం అని మహాత్మా గాంధీ అన్నారు. కాబట్టి వీలైతే ఈ రోజు నుండే ఎవరైతే నా మాట విన్నారో ఈ రోజు నుండే ముగ్గులు పోయడం స్టార్ట్ చేయండి. నేను వస్తా, ప్రతి డివిజన్కి వచ్చి దగ్గర నుండి చూస్తా. అలాగే నా నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సోదరులారా వీలైతే సాయం చేయండి. కానీ
వారి నుండి ఏం ఆశించకండి.